27వ రోజు పత్రిజీ ప్రబోధాలలో నిన్నటికి కంటిన్యూ చూద్దామా అండి. తలుపులన్నీ నిలిపి నిమిషమైనా అన్నాడు త్యాగరాజు. మనము ఆ త్యాగరాజు సంగీతం పాడతాము, కానీ ఆయన మాటలు వినము. మనము తలుపులన్నీ నిలిపి నిమిషమైన తారకరాముని నిజతత్వమును చూసి, నిజతత్వము అంటే ఆత్మతత్వము, ఆత్మతో కూడి ఉండాలి. మరి ఆలోచనలు తీసేస్తేనే మనం ఆత్మతో కూడి ఉంటాము. గుర్తుంచుకోండి, వైరాగ్యం అంటే కళ్ళు మూసుకోవడము, నోరు మూసేసుకోవడము. ఆ వైరాగ్యంలోనే అభ్యాసం సంభవం. వైజాగ్ వదిలిపెట్టేస్తేనే ప్రకృతి వ్యాలీకి రావటం సంభవం. అభ్యాసం చేయాలంటే వైరాగ్యంలో ఉండి తీరాల్సిందే. అభ్యాస వైరాగ్యాభ్యాతనిరోధ. అర్జునుడు అడిగాడు కృష్ణుణ్ణి, కృష్ణ, ఈ మనసును కంట్రోల్ చేయటం చాలా చాలా కష్టం కదా, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇంపాసిబుల్ కదా అన్నాడు. చంచలం హి మనః కృష్ణ ప్రమదాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదష్కరం. ఇది అర్జునుడు వేసిన ప్రశ్న. చంచలం హి మనః కృష్ణ, కృష్ణ, ఈ మనసు చాలా చంచలమైంది కదా, ప్రమాదమైంది కదా, బలవంతమైంది కదా, దృఢమైంది కదా. దానిని నిగ్రహించటం అనేది ఈ గాలిని పట్టుకోవటం ఎంత కష్టమో మనసును పట్టుకోవటం అంత కష్టం కదా కృష్ణ అన్నాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు, నిజంగా ఆయన, నువ్వు చెప్పింది కరెక్టే. ఆశయం మహాబహో మనో దుర్నిగ్రహం చలం. ఓ మహాబహు, నువ్వు చెప్పింది నిజం. మనస్సుని పట్టుకోవటం చాలా కష్టం. దుర్నిగ్రహం చలం, ఎందుకంటే అది ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. కానీ అభ్యాసేనాతు కౌంతేయ వైరాగ్యేన చ గృహతే. అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల అది సంభవము అని చెప్పాడు కృష్ణుడు. రెండు చెప్పాడు, ఒకటి అభ్యాసము, రెండు వైరాగ్యము. ఈ రెండు విషయాలు తెలుసుకోవాలి. అభ్యాసం అంటే ఏమిటి, వైరాగ్యం అంటే ఏమిటి? ఒక పదం ఉపయోగించేటప్పుడు దాని యొక్క పదార్థం తెలుసుకోవాలి కదా. అభ్యాసం వేరే, వైరాగ్యం వేరే. మనస్సుని కంట్రోల్ చేయటం అభ్యాసం వల్ల, వైరాగ్యం వల్ల సంభవనాయన అని కృష్ణుడు అన్నప్పుడు అభ్యాసం అంటే ఏంటి, వైరాగ్యం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి మనము. యాపిల్ అంటే ఏంటి, టమోటా అంటే ఏమిటి, అసలు పదం యొక్క అర్థం ఏంటి మనం తెలుసుకోవాలి కదా. వైరాగ్యం అంటే ఏమిటి? రాగం లేకుండా ఉండటం వైరాగ్యం. రాగం అంటే కలిసి ఉండటం. ఈ ప్రకృతిలో కలిసి ఉన్నామనుకోండి, అది రాగము. కళ్ళు మూసుకొని ఉన్నామనుకోండి, అది వైరాగ్యము. ఈ కళ్ళు మూసుకోవటం, నోరు మూసుకోవటమే వైరాగ్యము. ఈ రెండిటి మధ్య ముక్కు ఉంది, ముక్కులోని గాలితో కలిసి ఉండటమే అభ్యాసము. నువ్వు భగవద్గీత చదువుతావు, కానీ కళ్ళు మూసుకొని ఉంటే ముక్కులోని గాలితో ఏకం కాకపోతే భగవద్గీత అర్థం కాదు. అసలు భగవద్గీత కృష్ణుడు దేనికి చెప్పింది? జీవించటం కోసం భగవద్గీత. భగవద్గీత పురాణ కాలక్షేపం అంటే టైం పాస్ కోసం కాదు. మనం పైలోకాల్లో నుంచి ఈ శరీరంలోకి వచ్చింది కాలక్షేపం కోసమా, కాల వినియోగం కోసమా? ప్రతి క్షణం వినియోగం చేయాలి. రోజుకి 24 గంటల్లో 12 గంటలు వినియోగం చేసి మిగిలిన 12 గంటలు కాలక్షేపం చేద్దామా? కాలాన్ని దూబరా చేద్దామా? 24 గంటలు కాల వినియోగమే చేయాలి. ప్రతి క్షణాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను. ధ్యానంలోకి రాకముందు సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలియదు, కానీ ధ్యానంలోకి వచ్చాక సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిపోయింది. ఆ రహస్యం తెలిసిపోయింది నాకు. అప్పటి నుండి 40 ఏళ్ళ నుంచి కాల వినియోగంలో ఉన్నాను. అంతకుముందు నాకు తెలియదు. ఏదో ఉంది కానీ చెప్పిన వారు ఎవ్వరూ లేరు. ఏదో చచ్చి చెడి నేను తెలుసుకున్నాను ఆ కాల వినియోగం ఎలా ఉంటుందో. అంటే ఉదాహరణకి ఇద్దరు ఉంటారు, వాళ్ళ మాటలు మనకి బాగుంటాయి, వింటాము. వాళ్ళ మాటలు బాలేవనుకో, వాళ్ళ మాటలు వినాలా
అప్పుడు మనం ఏం చేస్తాము, మన ధ్యానంలో మనం ఉంటాం. వాళ్ళ మాటలు వినం. వాళ్ళు మళ్ళీ సరియైన మాటలు మాట్లాడారనుకో మళ్ళీ వింటాం. మళ్ళీ సరికాని ముచ్చట్లు పెట్టారనుకో మళ్ళీ ధ్యానంలోకి పోతాం. మనం సమయాన్ని వినియోగిస్తాము కానీ సమయాన్ని చంపము. We don't kill time, we don't pass time, we only use time. మన దగ్గర ఉంది కదా ధ్యానం అనే ఆయుధం. ధ్యానం అనే ఆయుధం తెలియనప్పుడు తెలియదు, కానీ తెలిసినప్పుడు తెలిసింది. ఏదన్నా పని ఉంటే పని చేసుకుంటాము, పని లేకపోతే ధ్యానంలో మునుగుతాము. ప్రతి క్షణమును ఉపయోగించుకుంటాము. మన ఉద్ధారం మనం చూసుకుంటాం, మన ప్రగతి మనం చూసుకుంటాం. ప్రతి క్షణం 40 సంవత్సరాల నుంచి అంటే ధ్యానం నాకు తెలిసినప్పటి నుండి నేను ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు. ఒక్క క్షణం కూడాను. మనిషి ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా జీవిస్తే ఎంత ప్రగతిలో ఉంటాడో మీరే చెప్పండి. ఇంత అంత ఎంత ఎంత ప్రగతిలో ఉంటాడో చెప్పండి. అంత ప్రగతి ఉన్నవారే పిరమిడ్ మాస్టర్స్. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా వైజాగ్ని విజయనగరం అని వదిలిపెట్టేసి ఇంత దూరం వచ్చారు ప్రకృతి వ్యాలీకి. వచ్చిన వాళ్ళే గొప్పవాళ్ళైతే దీన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఇంకెంత గొప్పవాళ్ళు చెప్పండి. వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టి వసతి సదుపాయం చేసిన వాళ్ళు ఇంకెంత గొప్పవాళ్ళు చెప్పండి. ఇంత అంత గొప్పతనమా అది? ధ్యానులకు యోగులకు సపర్యలు చేయటము, సౌకర్యములు కల్పించడము మామూలు పని అండి? వైజాగ్ మాస్టర్స్కి, విజయనగరం మాస్టర్స్కి అందరికీ నా యొక్క నమస్కారాలు. అభ్యాసం అంటే ఏంటి, వైరాగ్యం అంటే ఏమిటి, ఇదే పతంజలి కూడా చెప్పాడు. పతంజలి సూత్రాల్లో 200 సూత్రాలు ఉన్నాయి. మొట్టమొదటి అధస్సోగాను శాసనం, రెండవది యోగ చిత్తవృత్తి నిరోధ, అభ్యాస వైరాగ్యాభ్యాంత నిరోధ. ఆ చిత్తవృత్తి నిరోధం ఎలా జరుగుతుంది? అభ్యాసము వైరాగ్యం వల్ల ఆ నిరోధం జరుగుతుంది. పతంజలి చెప్పిన అదే అభ్యాసం, అదే వైరాగ్యము. కృష్ణుడు చెప్పిన అదే అభ్యాసం, అదే వైరాగ్యము. యాపిల్ పండు ఎక్కడున్నా యాపిల్ పండే కదా. స్విట్జర్లాండ్లో ఉన్న, కాశ్మీర్లో ఉన్న యాపిల్ని యాపిల్ అనే అంటారు. స్విట్జర్లాండ్ యాపిల్ ఉంటే అది వేరే యాపిల్ అవుతుందా ఏంటి? పతంజలి చెప్తే అభ్యాసం వేరే, కృష్ణుడు చెప్తే అభ్యాసం వేరే అవుతుందా ఏమిటి? అభ్యాసం అంటే అభ్యాసమే, వైరాగ్యం అంటే వైరాగ్యమే. కళ్ళు రెండు మూసుకొని నోరు మూసేసుకోవటమే వైరాగ్యము. గుర్తుంచుకోండి. వైజాగ్ వదిలిపెట్టడమే వైరాగ్యము. ప్రకృతి వ్యాలీలో ఉండటమే అభ్యాసము. ఆ వైరాగ్యం చేస్తే కానీ ఇక్కడికి రాలేము. కళ్ళు రెండు మూసుకుంటే కానీ శ్వాస మీద ధ్యాస పెట్టలేము. నోటితో మంత్రాలు చెప్తూ శ్వాస మీద ధ్యాస పెట్టలేము. ఒక కాలు వైజాగ్లో పెట్టి ఇంకొక కాలు ప్రకృతి వ్యాలీలో పెట్టగలరా? కళ్ళు రెండు మూసుకోవాలి, నోరు మూసుకోవాలి. ఇది వైరాగ్యం. అప్పుడు ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. ఇది అభ్యాసం. వైరాగ్యము అభ్యాసము అంటే ఇంతవరకు ఎవరైనా చెప్పారా? ఏదైనా పుస్తకాల్లో ఉందా? కేవలం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లోని పిరమిడ్ మాస్టర్స్కు మాత్రమే తెలుసు వైరాగ్యం అంటే ఏమిటో, అభ్యాసం అంటే ఏమిటో. మిగతా వాళ్ళకి ఎవరికీ తెలియదు. మనం చెప్పాలి, చెప్పటం మన ధర్మం. వైరాగ్యంలో ఉంటూ అభ్యాసం చేద్దాం. మన ధర్మం మనం ఆచరిద్దాము. ఇక్కడ పత్రిజీ ఒక ప్రత్యేకమైన మెసేజ్ ఇచ్చారు, అదేంటో చూద్దామండి. సుజ్ఞానులతో సాంగిత్యం చేస్తే సుజ్ఞానం వస్తుంది, అజ్ఞానులతో సాంగిత్యం చేస్తే అజ్ఞానమే వస్తుంది. మనందరికీ జ్ఞానం కావాలి, సజ్జన సాంగిత్యం కావాలి. నీకు నిత్యం కావాలా, అనిత్యం కావాలా? ఏది కావాలంటే అది వస్తుంది. అనిత్యం కావాలంటే అనిత్యం వస్తుంది, కానీ మరొక జన్మ ఎత్తాలి. నిత్యం కావాలంటే నిత్యం వస్తుంది, మనకి మరొక జన్మ ఎత్తే అవసరం లేదు. ఎవరెవరికైతే ఇంకో జన్మ అక్కర్లేదో వాళ్ళు ఏ కోరిక పెట్టుకోవద్దు. పెట్టుకుంటే కోరిక తీరుతుంది, కానీ మరొక జన్మ ఎత్తాలి తప్పదు. సో అండి, రేపటి రోజున సజ్జన సాంగిత్యం చేస్తే సత్యం తెలుస్తుంది అనే
పత్రి సార్ చెప్తున్నారు. ఇప్పటి వరకు మాస్టర్స్ మనము ఈ పత్రిజీ ప్రబోధాల్లో ఇప్పటి వరకు మనం చేసుకున్న ఆడియోస్లో ఎక్కడన్నా పత్రి సార్ ఆల్టర్నేట్స్ ఏమన్నా మనకి చెప్పారా? ఇది చేయండి, అది చేయండి అని ఆయన ఏం చెప్పలా. ఆయన శ్వాస మీద ధ్యాస ఒక్కటే చెప్తున్నారు. శ్వాస మీద ధ్యాస పెట్టి ఆయన 40 సంవత్సరాలు చేసిన కృషి ఈరోజు ప్రపంచ దేశాలన్నిటిలోనూ శాకాహారము, ధ్యానము అందింది. సో మనం ఒక చిన్నది ఆలోచించాలండి. సజ్జనులతోటే మాట్లాడితే చాలా విషయాలు తెలుస్తాయి. ఎవరన్నా 2-3 ఆడవాళ్ళు కూర్చున్నారనుకోండి, అత్త మీదో కోడల మీదో లేకపోతే వదిన మీదో ఆడబడుచు మీద ఇవే గోలలు ఉంటుంటాయి, మనకి నచ్చవు. అది మన వల్ల కాదు. ఈవెన్ తల్లి తన కోడల మీద మనకు ఫిర్యాదు చేసినా అది మనం ఎందుకు ఇరిటేషన్గా ఉంటుంది. కారణం శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మనకి సజ్జనులతోటే సాంగిత్యం ఉంటుంది, స్వాధ్యాయంలో ఉంటాము, నిత్యము మనము ఎరుకలో ఉంటాం. కాబట్టి మనం మాట్లాడే మాట, చేసే ఆలోచన, చేసే చర్య కూడా సద్బుద్ధితో ఉంటుంది. అందుకే కాబోలండి ప్రాణశక్తి అని టార్కోమ్ సెరైడారియన్ గారి పుస్తకం ఉంది. అది ప్రతి ఒక్కళ్ళు చదవాలి. చాలా తెలియని విషయాలు ఆ బుక్లో ఉంది. ఆల్రెడీ మనం అది కూడా ఆడియో చేసుకున్నాం. ఈ బుక్ దొరికితే మాత్రం ఎవ్వరూ వదులుకోవద్దు మాస్టర్స్. అది ప్రతి ఒక్కళ్ళు చదివి తీరవలసిన బుక్ అండి. ఎందుకు పత్రి సార్ స్వాధ్యాయం చెప్తారంటే మనకి తెలియని విషయాలు చాలా తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు చెప్తారండి, అది నిజమా కాదా, కరెక్ట్ చెప్పారా లేదని ఒక డౌట్ ఉంటుంది. బట్ ఒక బుక్ ప్రింట్ అయ్యింది అంటే అది అవాస్తవం ఎప్పుడు ప్రింట్ కాదు. వాస్తవం అయితేనే వాళ్ళు అంత పెద్ద టార్కోమ్ గారు లాంటి అంత గొప్ప రైటర్స్ అక్షర రూపాన్ని ఇస్తారు. ఇప్పుడు నన్ను చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు, ఏంటండి ధ్యానంలోకి వచ్చినాకే కుటుంబాలన్నీ దూరం అయిపోతున్నాయి, కొందరు స్నేహితులు దూరం అయిపోతున్నారు, ఒంటరి పక్షిలాగా అయిపోయాను, అసలు ఏంటిది, ఇంకా ఇది అవ్వాలి కదా అని అడగటం జరుగుతూ ఉంటుందండి. ఈవెన్ నా స్వానుభవం కూడా అదే. నేను కూడా ఒకప్పుడు వాపోయాను. తర్వాత టార్కోమ్ సెరైడారియన్ గారిది ప్రాణశక్తి బుక్ చదివినాక సో ఇలా ఉందా. పత్రి సార్ ఈ సజ్జన సాంగిత్యానికి పెద్ద పీట వేయడానికి కారణము ఇలా ఒకళ్ళకొకళ్ళని చెప్పుకుంటే ఇది నా ఒక్కదానికి పరిమితం కాదు, ఇది ఇట్లా ఉంటుందన్నమాట, ఇలా చేస్తే అనే ఒక ప్రాక్టికల్ కన్క్లూజన్కి మనం రాగలమండి. దాంట్లో ఆయన టార్కోమ్ గారు చెప్పారు, ధ్యానం చేస్తున్నప్పుడు మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ పెరుగుతాయి, మన ఆరా డిఫరెంట్గా ఉంటుంది. మనము స్పిరిచువల్ వర్క్కి వచ్చిన వర్కర్స్ ఇక్కడ. మామూలు పత్రి గారు కూడా ఒక వస్త్రధారణ పెడితే మనల్ని కూడా ఇప్పుడు స్వామీజీలానే ఆడంబరంగానే ఉండేవాళ్ళం. కానీ పత్రి సార్ ఆడంబరంలో అంత డాంబికం ఉంటుంది, నిరాడంబరంలోనే నిర్వాణం పొందొచ్చు అనేది పత్రి సార్కి తెలుసు. కాబట్టి మనల్కి సింపుల్లే నేర్పించారు, వస్త్రధారణ ఇవ్వాల. ఎందుకంటే సంసారంలో నిర్వాణం, నిర్వాణంలో సంసారం అని బుద్ధ భగవానుడు తెలియచేశారు. కాబట్టి సో మాస్టర్స్, మన స్పిరిచువల్ వర్క్కి ఎవరన్నా అడ్డు వచ్చే చైతన్యాలున్నా, ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, వాళ్ళందరూ ఈవెన్ తల్లి కావచ్చు, బిడ్డ కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, దూరం అయిపోవలసిందేనండి. ఇది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మనం ఏం అనక్కర్లా, మనం పోట్లాడక్కర్లా, తిట్టక్కర్లా, మోసము చేయక్కర్లా. ఇంకా విచిత్రంగా అంటే కొంతమంది ఉంటారు కదా పని పాట లేనాళ్ళు, మనమే ఇవన్నీ చేశామని రంగు పూసి కూడా దూరం అయిపోతారు. నిజంగా ఈ స్పిరిచువల్ వర్క్ చేస్తున్న వాళ్ళకి దగ్గరగా ఉండేవాళ్ళు చాలా అదృష్టవంతులు. తెలిస్తే గనక, దూరం అయిపోతే గనక చాలా
కోల్పోయినట్లు అవుతుంది. సో దూరం అయిపోతారండి. కానీ మన జీవితంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలా అయినా, ఏ అవసరానికైనా మనకి తెలియని వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళు వచ్చి కూడా మనకి హెల్ప్ చేసే సందర్భాలు కూడా జరుగుతూ ఉంటాయి. నా జీవితంలో ఈ ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నది కూడా అదే మాస్టర్స్. సో యూనివర్స్ ఈజ్ దేర్ ఫర్ అస్. మన ఆత్మ చైతన్యం అనేది ఒకటి ఉంది. ఈ బంధాలు, బంధుత్వాలు ఇవన్నీనండి వెక్కిరించటానికి, లేకపోతే సకిలించడానికి తప్ప సాయం చేయటానికి ఇవి ఉపయోగపడవు. కాబట్టి వాటిని మనకి దూరం అయిపోతూ ఉంటారు. మరి రేపటి రోజున పత్రిసర్ ఏం చెప్తున్నారో తెలుసుకోవటానికి సిద్ధపడదామా? థ్యాంక్ యూ.